గంగా 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 ఊరుకో గంగా సంపాదించుకో ఊరుకో ఏం కాదమ్మా దామోదర్ దొరుకుతాడు తెలిసిందా దొరుకుతాడమ్మా దొరుకుతాడు నువ్వేమి కంగారు పడుకో మంగేష్ కంబళి దొరికాడా లేదు దామోదర్ మిగతా వాళ్ళేరి ఆనంద్ దొరికాడా ఎక్కడికి పంపించాడు నా కొడుకుని ఏ గంగా నీ కొడుకుని ఎవరు ఎక్కడికి పంపించలేదు. ఇప్పుడు మీ అత్త మామల్ని ఇరికించడానికి భీమరావు ఇంకా నీ ఇద్దరి తమ్ముళ్ళు నీ కొడుకుని పట్టుకుని ఎక్కడికో తీసుకుని వెళ్ళారు. అర్థమైందా? నోటికి ఏదొస్తే మాట్లాడద్దు. ఇది మా కుటుంబ విషయం. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వాళ్ళని ఎందుకు వెళ్ళిపోమంటున్నావు? ముందు వీళ్ళేం చెప్తున్నారో అది పూర్తిగా వినండి. అప్పుడందరికీ తెలుస్తుంది నా మనవడు దామోదర్ని ఎవరు ఎక్కడ దాచిపెట్టారో అని. అయినా మీ భీమరావు ఇంతకు ముందే అన్నాడుగా దామోదర్ వాడితో పాటే ఉన్నాడని. మరి చెప్పండి మా దామోదర్ని ఎక్కడ దాచిపెట్టారు చెప్పండి మాకు. మీరేదైతే చెప్తున్నారో ఆ విషయానికి మీ దగ్గర సాక్ష్యం ఉండే ఉంటుంది. పక్కా సాక్ష్యం ఉంది. నిన్న రాత్రి మేము ఇంటికి వెళ్తున్నాం. అప్పుడు ఈ ముగ్గురు అన్నదమ్ములు మీ మనవణ్ణొక్కడనే తీసుకుని గుడిసెలోంచి బయటకు వస్తున్నారు. ఆడుకోవడానికి వెళ్తున్నారు కాబోలు అనుకున్నాం. తెల్లారేసరికి తెలిసింది దామోదర్ మాయమయ్యాడని. అప్పుడు అర్థమైంది వీళ్ళు ముగ్గురు మీ దామోదర్ని బలవంతంగా తీసుకెళ్లారని. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎక్కడికి తీసుకెళ్లారో నా కొడుకు? నువ్వు ఎక్కడ వాడు చెప్పు భీమ్, ఎక్కడ వాడు? అక్క మేమందరం ఏమనుకున్నామంటే వాడు చూస్తే అప్పుడు అర్థమవుతుందని, వాడు లేకపోతే వాళ్ళ అమ్మ ఎంత బాధపడుతుందో అని, ఇంకా వాడి కోసం వాళ్ళ అమ్మ ఎంత ప్రమాదమైన ఎదుర్కోగలదని. ఇప్పుడు ఎక్కడున్నాడు నా దామోదర్? మాట్లాడరేంటి? ఎక్కడా? ఇప్పుడు నువ్వు నూతిలో దూకినప్పుడు వాడు నా పక్కనే నుంచున్నాడక్క. కానీ హఠాత్తుగా ఎక్కడికి మాయమైపోయాడో తెలీదు. అరే ధైర్యంగా నిజం చెప్పచ్చుగా. నువ్వే వాణ్ణి ఎక్కడో దాచిపెట్టావో అని. ఎందుకంటే మేం వాణ్ణి మా ఇంటికి తీసుకెళ్లకుండా. వాణ్ణి ఎక్కడికి తీసుకెళ్లే అవసరం ఉండేది కాదత్తా. ఎందుకంటే వాడు గంగాక్క దగ్గరే ఉండాలనుకున్నాడు. ఇంకా అక్క దగ్గరికే రాబోతున్నాడు. కానీ ఏంట్రా ఇప్పుడు ఎక్కడున్నాడు దామోదర్? ఎక్కడున్నాడో చెప్పండి రా మీ ముగ్గురు. ఎక్కడా చెప్పు భీమ్. చెప్పు ఎక్కడున్నా నా మనోడు? నాకు ఇప్పుడు జవాబు కావాలి. చెప్పరా? నాకు తెలీదు. అక్క భీమ్ చెప్పింది నిజమే. మేము వాడిని నీ దగ్గర చేర్చాలనుకున్నాం అంతే. మేము అనుకున్నాం వీళ్ళిద్దరిలో ఒక అబ్బాయి నీతో పాటు ఉంటే తర్వాత రెండో వాడికి కూడా నచ్చ చెప్పొచ్చని. ఎవరు చెప్పారు మీకు నా కొడుకుతో ఇలాంటి ఆటలు ఆడమని? ఎవరు చెప్పారు? అక్క వాడు మా మేనలుడు కూడా కదా. మేనలుడే, అందుకేనా ఇదంతా చేసింది? చెప్పు ఎక్కడున్నా నా మనోడు? చెప్పు. నాకు తెలీదు వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో అని. తెలీదా నీకు? భీమ్ అబద్ధం చెప్పడు. ఒకవేళ దామోదర్ దారిలో మాయమయ్యాడంటే వీళ్ళు కూడా మాయం చేసి ఉండొచ్చు. ఎవరైతే ఇక్కడికి మనకు వార్త అందించడానికి వచ్చారో. ఇక అదిగాక వీళ్ళ ఉద్దేశం మాకు బాగా తెలుసు. ఏ రామ్జీ, మాకు ఎలాంటి దురుద్దేశాలు లేవు. మీతో వచ్చిన చిక్కే ఇది. ఒకవేళ ఎవరైనా నిజం చెప్తే అది మీ అందరికీ దురుద్దేశం అనిపిస్తుంది. మేమేదో వీళ్ళిద్దరిని చూసి జాలిపడ్డాం. అందుకే మేము నిజం చెప్పడానికి వచ్చాం. వినకపోతే అందరు కట్టుకొని చావండి, మాకేంటి. భగవంతుడా, నా బిడ్డ ఎక్కడున్నాడు? ఏ స్థితిలో ఉన్నాడు?
అక్క నువ్వు ఏడవద్దు, నేను వెతికి తీసుకొస్తాను దామోదర్ని. వాడు ఎక్కడున్నా సరే. ఈ పాటికి చచ్చిపోయి ఉంటాడు. చూడు సోదరా, చచ్చిపోయినాడు ఎలా తిరిగి వస్తాడు? మీరు అలాంటి మాటలు అనొద్దు. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను ఈ మాటల మీద నమ్మకం ఉంచాల్సింది కాదు. బుద్ధి లేదు. దామోదర్ని వీళ్ళతో పాటు వెళ్ళనిచ్చిన బాగుండేది. కనీసం అప్పుడు నాకు తెలుస్తుండేది నా బిడ్డ ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అని. మీరెందుకు ఇలా చేశారా? ఎందుకు చేశారు? గంగా, అందరం కలిసి దామోదర్ని వెతుకుదాం. దొరుకుతాడు. వాడు దొరికితే అప్పుడు తెలిసిపోతుంది అసలు వాడికి ఏం జరిగింది. సోదరా, ఇదే మంచి అవకాశం. పంచాయతీకి ఈడు వీళ్ళని. ఇంకా ఇది కూడా మర్చిపోవద్దు, భీమరావు మీ కొడుకుని ఎలా అవమానించాడో అని. పదండి సేటు గారు, వీళ్ళందరూ చస్తే కూడా మనకేంటి, పదండి. వెతకండి, మా మనవణ్ణి వెతకండి. లేకపోతే నేను పంచాయతీకి వెళ్తాను, వెళ్ళి అక్కడే న్యాయం అడుగుతాను. పదండి, మనం అందరం కలిసి దామోదర్ని వెతుకుదాం. పద ఆనందన్నయ్య. దామోదర్! దామోదర్! చచ్చినోడిని ఎక్కడ వెతుకుతారా పిచ్చోళ్ళారా? దామోదర్! చాలు చాలు, ఊరుకో గంగా, ఊరుకో. చూసావా, నీ తమ్ముని వాళ్ళ ముగ్గురు కలిసి మాయం చేశారు. ఇక్కడ నీ మేలు నీ తమ్ముడి మేలు ఎవరూ కోరుకోవడం లేదు. మనం దామోదర్ని వెతికి వాడిని కూడా మనతో పాటు తీసుకెళ్ళిపోదాం. దామోదర్! 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 ఇంత పెద్ద తప్పు నా వల్ల అసలు ఎలా జరిగింది? సేటు గారు, తర్వాత ఏం ఆలోచించారు మీరు? చూద్దాం. వీళ్ళని ఏదో ఒకటి చేయాల్సిందే. మీ పగ నా మీద. మీరు ఎలా చెప్తే అలా చేస్తాను నేను. దామోదర్ ఎక్కడున్నాడో దయచేసి చెప్పండి నాకు. మాకేం తెలుసు దామోదర్ ఎక్కడున్నాడో? వెళ్ళు, వెళ్ళి బాగా వెతుక్కో. అయినా నీ దగ్గర ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుందిగా. అయితే పరిష్కారం వెతుకు. మా ముందు ఎందుకు గిలగిల్లాడిపోతున్నావు? అదేగా. ఏ భీమరావు, నువ్వే చెప్పావుగా, జ్ఞానం వల్ల సమస్యలు కాదు పరిష్కారాలు దొరుకుతాయని. ఇక నీకైతే చాలా జ్ఞానం ఉంది కాబట్టి నీ జ్ఞానం ద్వారా పరిష్కారం వెతుకు. దయచేసి చెప్పండి. ఒకవేళ వాడికి ఏమైనా అయితే నేను బాధతో పశ్చాత్తాపంతో చచ్చిపోతానండి. జీవితంలో మా అక్కకి నా ముఖం కూడా చూపించలేను. ఖచ్చితంగా. లెక్క ప్రకారం నువ్వు నీ ముఖాన్ని అసలు ఎవరికి చూపించకూడదు కూడా, తెలిసిందా? అవునా సేట్ గారు? ఖచ్చితంగా. దయచేసి చెప్పండి, దయచేసి చెప్పండి సేటు గారు. దారి కట్టం తప్ప. పంచాయతీ కోసం బట్టలు వెతుక్కో, ఏం తొడుక్కోవాలో అని. పంచాయతీలో అందరికీ మీ స్థాయి స్తోమత తెలిసి వస్తుంది. పక్క జరుగా. మీ ముందు నాకు ఎలాంటి స్థాయి లేదు. మీరందరూ పెద్దోళ్ళు, నేను చిన్నోడిని.
మీతో ఇంకెప్పుడు వాదనకు దిగను. సేటు గారు, మాకు తెలిసినా సరే నీకు చెప్పంరా, పోరా. దయచేసి చెప్పండి, చెప్పండి, మీరు చెప్పండి సేటు గారు, పదండి చెప్పండి, సేటు గారు. ప్రశ్నలు అడిగి అడిగి మన సమయాన్ని వృధా చేస్తున్నాడు. పదండి. చెప్పండి. దొరకలేదమ్మా. అమ్మా దొరికాడా? వదినా దొరికాడా? ఆనంద్ బాలా? లేదు. అసలు మీరంతా ఎందుకు ఇలా చేశారు? అమ్మా మేము కేవలం అక్కకు మంచి చేద్దామని ప్రయత్నించాం. దొరకడా దామోదర్? దొరకడా? దొరకడా? దొరకడా దామోదర్? దొరకడా? గంగా, నానింకా తిరిగి రాలేదమ్మా. నాన్న వెతికి తీసుకొస్తారు దామోదర్ని. దామోదర్ దొరకడా? దొరకడా దామోదర్? చెప్పు, ఎక్కడికి వెళ్ళాడు? చెప్పు, ఎక్కడికి వెళ్ళాడు? దొరకలేదక్కా. దొరకలేదు అంటే ఏంటి? నానా, నా తమ్ముళ్ళు ముగ్గురు కలిసి నా బిడ్డ నాకు దూరం చేస్తారు. అమ్మా గంగా, అలా మాట్లాడద్దు. మేము ఒప్పుకుంటాం, ఇలా జరగడం చాలా బాధాకరం. కానీ దాని అర్థం ఇది కాదుగా, నీ తమ్ముళ్ళను దోషులుగా భావించడం. దోషులుగా ఎందుకు భావించద్దు నానా? వీళ్ళ ముగ్గురు కారణంగానే ఇదంతా జరిగింది. వీడు అనుకుంటున్నాడుగా వీడి దగ్గర చాలా తెలివి ఉందని. వీడి తెలివితేటల ఫలితమే నాన్న ఇది. ఇప్పుడు నా కొడుకు నాకు దూరం అయిపోయాడు. అక్క, అరే నువ్వు అలా ఎందుకు ఆలోచిస్తున్నావు గంగా? బహుశా తన ఇష్టంతోనే దామోదర్ వెళ్ళుంటాడు. వాడంతటి వాడు ఎక్కడికి వెళ్తాడంతా? ఎక్కడికి వెళ్తాడు? సరే, ఏం జరిగిందో పంచాయతీలో తెలుసుకుందాం. స్వామి, దామోదర్ని మాయించేశాం. అలాగే మేము గంగవాళ్ల మామని ఉసుగొలిపాం. ఒకవేళ దామోదర్ కనిపించకపోతే అప్పుడు పంచాయతీకి వాళ్ళందరినీ ఈడ్చుకుని రమ్మని. స్వామి, పంచాయతీలో సర్పంచ్గా మీరే ఉంటారు. అందుకే వాడికి ఏదైనా గట్టి శిక్ష వేయండి. ఆ భీమరావు మీద ఇప్పటి వరకు ఉన్న కసి మొత్తం ఒక్క దెబ్బతో తీరిపోవాలి. ఆ భీమరావు అనుకుంటాడు గదు వాడెప్పుడూ సరైన నిర్ణయం తీసుకుంటాడని. అందుకే వాడిని కాస్త బాధపడనివ్వండి. అప్పుడు ఇవాల్టి పంచాయతీ తీర్పు ప్రకటిస్తుంది. ఆ తీర్పు ఎలాంటిదంటే మీ అందరి ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటాను. మేమెలాంటి పంచాయతీకి రాము. నువ్వంటే నాకు ద్వేషం. నీ కారణంగా ఈరోజు నా తమ్ముడు ఎక్కడికి మాయమైపోయాడో తెలీదు. సరే, ఒకవేళ గంగా అక్క కూడా నన్ను దోషిగా భావిస్తే గనక నేను పంచాయతీకి రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక పంచాయతీ ఏ శిక్ష వేసినా సరే దానికి నేను ఒప్పుకుంటాను. న్యాయం ఇదే చెబుతుంది. కన్నుకి కన్ను. వీళ్ళు వీళ్ల మనవడిని పోగొట్టుకున్నారు కాబట్టి న్యాయం ప్రకారం ఎప్పటి వరకు దామోదరు వీళ్ళ దగ్గరికి రావటం జరగదో అప్పటిదాకా దామోదరికి బదులుగా భీమ్రావు వీళ్లతో పాటు వీళ్ల ఇంటికి వెళ్లి ఉండాల్సి ఉంటుంది.
ఏంటి అసలు ఇదే న్యాయం? ఇది సరైన న్యాయం కాదు. ఎందుకు కాదు? స్వామి గారు సరైన న్యాయం చేశారు. ఇదే న్యాయం. లేదు, నేనెక్కడికి పంపించాను నా కొడుకుని. లేదు. మీరిప్పుడు చెప్పిన తీర్పు మాకు అంగీకారమే. నేను మీకు దండం పెడతాను వదినా, మీరు అలా అనొద్దు వదినా. నాకు అంగీకారమే. దామోదర్ స్థానంలో వాళ్ళ తాత నానమ్మల వెంట వెళ్ళటానికి నేను సిద్ధమే. అమ్మా, నాన్న, నా వల్లే ఈ తప్పు జరిగింది. ఒకవేళ సతారాలో నేనుండటం ఇంతవరకే రాసుంటే ఇంతవరకే నా ప్రాప్తం. ఏమంటున్నావు భీమా నువ్వు? అమ్మా, అలా చేయకండి, ఇది సరైన న్యాయం కాదు. అసలు ఇదేం న్యాయం? దామోదర్ లేడు, వాడికి బదులు నువ్వెళ్ళడమేంటి? గంగా, ఈ భీమరావు కారణంగా నీ కొడుకు కనిపించకుండా పోయాడు. ఇప్పుడు కూడా నీకు మేము చెడ్డవాళ్ళలాగా, నీ పుట్టింటి వాళ్ళు మంచి వాళ్ళ అనిపిస్తున్నారా? అనిపిస్తున్నారు. మా భీమ్ ఎక్కడికి వెళ్ళడు. నాకు తెలుసు, భీమ్ కారణంగా నా కొడుకు ఏటో వెళ్ళిపోయాడు. నేను ఒక తల్లిని అయిన కారణంగా నేను ఎప్పుడూ కోరుకోను నా తల్లికి తన కొడుకు దూరం అవ్వటం. అమ్మా, ఇదేమీ చిల్లర దుకాణం కాదు, మీరడిగిందల్లా ఇవ్వటానికి. ఇది శిక్ష, దీన్ని అనుభవించి తీరాల్సిందే. ఇది సాక్ష్యాధారాలు, బాధిత పక్షం వారి ఆరోపణల ఆధారంగా తీసుకోబడిన నిర్ణయం. ఏం భీమరావు, నీకు ఈ నిర్ణయం నిరాధారం అనిపిస్తోందా? చూడండి స్వామీజీ, భీమ్, చూడండి, బాధితులు వీళ్ళు మాత్రమే కాదు, మేము కూడా. ఎవరైతే తప్పిపోయాడో వాడు కేవలం గంగ కొడుకు మాత్రమే కాదు, వాడు మా మనవడు కూడా. వద్దత్తా, మనందరికీ తెలుసు ఈ స్వామీజీ సమాజం వాళ్ళు ఇప్పటికీ ఎప్పటికీ మనకి అనుకూలంగా నిర్ణయం తీసుకోరు. కానీ ఇది కూడా నిజమే. ఇప్పుడు ఎలాగూ పంచాయతీకి వచ్చాం కాబట్టి, ఇంకా ఆధారాలు సాక్ష్యాలు అన్నిటినీ పరిశీలించి తీర్పు ఇచ్చారు కాబట్టి మనం దాన్ని గౌరవించాల్సి ఉంటుంది. లేకపోతే న్యాయ ప్రక్రియని అనుమానించినట్టు అవుతుంది. అయినా నాన్న, నా వల్లే ఈ తప్పు జరిగింది. అందువల్ల వాడి తాత నాన్నమ్మలతో పాటు వెళ్ళటానికి నేను సిద్ధంగా ఉన్నాను. భీమా, నువ్వు వెళ్ళొద్దు. అమ్మా, నువ్వు నన్ను వెళ్ళనివ్వు. పదండి. మాకిప్పుడు న్యాయం జరిగింది, ఇక మేము వెళ్తాం. అసలు న్యాయం ఇంకా మిగిలే ఉంది.